ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనం స్కాన్ఎఫ్ని ఎలా యూస్ చేయాలో కూడా చూసాము. మనం ఇంటీజర్ని యాక్సెప్ట్ చేయడం చూసాం, స్కాన్ చేసి ఇన్పుట్ రీడ్ చేయడం చూసాం. అండ్ ఇప్పుడు స్ట్రింగ్ని రీడ్ చేయడం చూద్దాం. స్ట్రింగ్కి ఏంటంటే క్యార్ ఆఫ్, అది కూడా క్యారెక్టర్ డేటా టైప్ కిందకి వస్తుంది. క్యార్ ఆఫ్ ఏ అని స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు వెల్కమ్ అని ప్రింట్ చేయాలనుకోండి. వెల్కమ్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇందులో? 7. సో స్ట్రింగ్ అనేది ఇప్పుడు ఇంటీజర్కి కొంత మెమరీ ఉంది. ఇంటీజర్ అంటే ఇంత మెమరీ అలొకేట్ చేస్తుంది అని చెప్పి ఉంటుంది. ప్రతిదానికి ఒక 2 bytes 4 bytes అని చెప్పి ఉంటుంది. బట్ స్ట్రింగ్కి మెమరీ అలొకేషన్ మనమే చెప్పాలి. మ్యాక్సిమం ఇంత మెమరీ దాకా అయితే యాక్సెప్ట్ చేయండి అని చెప్పి. ఇప్పుడు వెల్కమ్ అని ఇచ్చాం 7. మినిమం ఎంత మెమరీ అలొకేషన్ మనం స్పెసిఫై చేయాలంటే, మనం ఇచ్చిన ఇన్పుట్ ఎన్ని లెటర్స్ x = 7 అనుకోండి, మనం x+1 ఇవ్వాలి. మెమరీ అలొకేషన్ కింద స్పెసిఫై చేయాలి. అదే మ్యాక్సిమం ఒక 20 ఇచ్చాం అనుకోండి, A(20) ఇచ్చాం అనుకోండి, అప్పుడు ఏమైంది? 19 క్యారెక్టర్స్ వరకు యాక్సెప్ట్ చేస్తుంది. 19 లెటర్స్ వర్డ్ దాకా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, సో ఎంటర్ ద స్ట్రింగ్, రైట్? స్ట్రింగ్ ఎంటర్ చేసి నెక్స్ట్ స్ట్రింగ్ని ఏం చేయొచ్చు అంటే స్కాన్ఎఫ్ %s $st అని రాయొచ్చు, లేదా గెట్ s ఆఫ్ a, స్కాన్ఎఫ్ %s, a అని కూడా రాయొచ్చు, లేదా గెట్స్ వస్తుంది, అది ఫంక్షన్ నేమ్. గెట్స్ ఆఫ్ వేరియబుల్ రాయండి. ఇప్పుడు మనకు వచ్చిందో లేదో అవుట్పుట్ చూడాలంటే printf a = %s, a get ch. ఓకే, స్ట్రింగ్కి ఏంటి? స్ట్రింగ్కి మెమరీ అలొకేషన్ మనమే స్పెసిఫై చేయాలి. మినిమం ఎంత ఇవ్వాలి? మన స్ట్రింగ్లో లెటర్ లెంత్, క్యారెక్టర్స్ టోటల్ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో ఆ లెంత్ +1 ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్లో నల్ వాల్యూని స్టోర్ చేస్తుంది, దానికి కూడా మెమరీ అలొకేషన్ మనం ఇవ్వాలి. కాబట్టి స్ట్రింగ్ లెంత్ +1 ఇవ్వాలి.